ఇన్నాళ్ళు ఒకే రకమైన ఇమేజ్‌లో కెరియర్ నెట్టుకొచ్చిన బ్యూటీస్ ఇప్పుడు కొత్తగా థింక్ చేస్తున్నారు. ప్రెజెంట్ సిల్వర్ స్క్రీన్ మీద ఉన్న కాంపిటీషన్‌లో సంథింగ్ స్పెషల్ అనిపించుకోవాలంటే డిఫరెంట్ జోనర్స్ టచ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే ఇమేజ్ బారియర్స్‌ని బ్రేక్ చేసి కొత్తగా థింక్ చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలు అందాల భామలకి పెద్దగా వర్కౌట్ అవుతున్నట్లు కనిపించడం లేదు. సీతారామం సినిమా తర్వాత మృణాల్ ఠాకూర్ను మరో లుక్లో ఎవరూ ఊహించలేకపోయారు. అందుకే బాలీవుడ్లో గ్లామర్ రోల్స్ చేస్తున్న సౌత్లో మాత్రం ఈ బ్యూటీకి హోమ్లీ క్యారెక్టర్స్ మాత్రమే ఇచ్చారు మన మేకర్స్. రీసెంట్గా ఆ ఇమేజ్ను బ్రేక్ చేసిన మృణాల్ డెకాయిడ్ సినిమాలో ఛాలెంజింగ్ రోల్లో కనిపించారు. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాలో మృణాల్ యాక్షన్ సీన్స్లోనూ నటించిన సక్సెస్ మాత్రం రాలేదు. కెరీర్ స్టార్టింగ్లో ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేసిన నభా నటేష్ కూడా ఇప్పుడు కొత్తగా ట్రై చేశారు. గ్లామర్ ఇమేజ్ను పక్కన పెట్టి డివోషనల్ మూవీ నాగవంధంలో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లో కనిపించారు. ఈ సినిమాతో నభాకి డిఫరెంట్ వేరియేషన్స్ చూపించే ఛాన్స్ వచ్చినా సక్సెస్ మాత్రం రాలేదు. వరుసగా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీసే చేస్తున్న రష్మిక మందన కూడా రీసెంట్ గా ఓ బాలీవుడ్ మూవీతో ఇమేజ్ మార్చుకునే ప్రయత్నం చేశారు. కాక్టైల్ 2లో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్ గా కనిపించారు నేషనల్ క్రష్. అయితే ఈ సినిమా రష్మికకు గ్లామర్ ఇమేజ్ తెచ్చిపెట్టినా సక్సెస్ మాత్రం ఇవ్వలేదు. దీంతో అందాల భామలు జానర్ షిఫ్ట్ చేస్తే ఇమేజ్ మారినా సక్సెస్ మాత్రం దక్కటం కష్టమే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.